నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కాటాపూర్ గ్రామాన్ని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ దిడ్డి మోహన్ రావు అన్నారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తూ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనిని అందిస్తూ అలాగే త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, అంగన్వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించడం, నర్సరీ, పౌర సేవలు ఇలా అన్ని విషయాల్లో పాలక వర్గం, కార్యదర్శి, ఇతర అధికారుల సహకారంతో గ్రామ పరిపాలన సాగిస్తామని తెలిపారు. నేడు ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా గ్రామ సభ నిర్వహించామని ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజల మన్ననలు పొందే విధంగా గ్రామ అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. నమస్కారం చేస్తూ నేను కాటాపూరు సర్పంచ్గా దిడ్డి మోహన్ రావుగా ఎన్నుకోబడ్డాను. నేను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సంబంధించిన పనులన్నీ నేను చేయగలనని చెప్తూ కాటాపూర్ గ్రామంలో వీధి లైట్లు, చెత్త మరియు పారిశుద్ధ్యం దాని మీద 199 పరిపాలన గ్రామ భాగంగా నేను నిర్ణయించుకోబడిన పనుల మీద లైట్స్, బోర్లకు ఒక 2 మోటార్లు వేయడం జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్ వేయడం జరిగింది. స్కూల్లో మాకు ఎన్ఆర్జీఎస్ వర్క్ కింద ఒక 2 బెడ్రూమ్ డబల్ లెట్రిన్లు శాంక్షన్ అయితే అవి చేయడం జరిగింది. అదేవిధంగా మా స్ట్రీట్ లైట్ 2 సార్లు పెట్టడం జరిగింది కరెంటు షాక్ వల్ల పోవడం వల్ల. అదేవిధంగా మా గ్రామంలో అంగన్వాడీ సెంటర్లలో శ్రీమంతం కార్యక్రమాలు మరియు అదేవిధంగా ఈ పిల్ల తల్లులకు ఏ విధంగా పుట్టియాలి, పిల్లలకు ఏ విధంగా వేయాలనే మీద దాని మీద కూడా, అదేవిధంగా గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో కమిటీ ఎల్ఎంఏస్లో కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మేము హాస్పిటళ్లను సందర్శించడం జరిగింది. వాళ్ళ తరఫున మేము పోవడం జరిగింది. అక్కడ మేము స్కూల్లో 10th పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ విధంగా ఉన్నదని మేము స్కూల్లో కూడా తిరగడం జరిగింది. మా ఉన్న సెంటర్లు అంగన్వాడీ సెంటర్ కానీ, ఆశా వర్కర్లు కానీ, అదేవిధంగా మా ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఎల్లవేళలా నేను సహకరించగలుగుతానని సర్పంచ్గా గ్రామ ప్రజలకు నమస్కరించింది. ఏ విధమైన పనులున్నా, ఏ పనున్నా ఆటంకం లేకుండా, పార్టీ విభేదాలు లేకుండా నేను ప్రజలకు పనిచేయగలుగుతానని ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కరిస్తుంది.